సంఘాన్ని స్టార్ట్ చేశాడు దేవుడు. అపోస్తుల బోధన ఇచ్చాడు. నిజమైన సంఘం ప్రకటన కింద 12 అధ్యాయంలో ప్రారంభమైంది. ఆ పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. ధర్మశాస్త్రం యొక్క క్రమం ఉన్నది. తల మీద శిరస్సుగా క్రీస్తున్నాడు. నెత్తి మీద 12 నక్షత్రాలు ఉన్నాయి. 12 మంది అపోస్తులు బోధించిన బోధ ఉంది. ఇప్పుడు ఈ 3 పాత్రలు కలిగి సంఘం ప్రారంభమైంది. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 2:20 చదవండి. ఎఫెసీ పత్రిక 2:20. ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు ఎక్కడ కట్టబడ్డారని సంఘం ఏమండి? సంఘం ఎక్కడ కట్టబడ్డది? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడింది. అంటే అపోస్తులు ప్రవక్తల యొక్క పునాదుల పైన కట్టబడిన సంఘమే నిజమైన సంఘం. దేవుడు అక్కడ వేసాడు పునాది అక్కడ వేసాడు. ఏ సంఘం మీదో, ఏ సిద్ధాంతం మీదో, ఏ ఆచారం మీదో, లేకపోతే బిఏడి చదివిన పాస్టర్ల మీదో, లేకపోతే తెలుగు గల పాస్టర్ల మీద, మేధావులు గల పాస్టర్ల మీదో, భాషలు మాట్లాడే పాస్టర్ల మీదో ఆ యొక్క సంఘం యొక్క పునాది రెడీ అయ్యలేదు. హల్లెలూయా. ఏదో అభిషేకం కుమ్మరించి నువ్వు క్రైస్తవుడు అయిపోయి వెళ్ళిపో అని చెప్పలేదు ఆయన. పునాది ఎక్కడ వేసాడంటే, క్రైస్తవం యొక్క పునాది ఎక్కడ ఉన్నదంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడింది. ఆ పునాది సంఘం కలిగి ఉంటారు. నిజమైన సంఘము ప్రకటన 12 అధ్యాయం ప్రకారం 12 మంది అపోస్తులు బోధించిన బోధ ఉంటుంది. తరువాత ఖచ్చితంగా ప్రవక్తలు వేసిన ప్రవచనాల పైన ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఇక్కడ సంఘము పెంతెకోస్తులో ప్రారంభమైంది. పునాది పైన కట్టబడింది. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పైన కట్టబడింది. ఆ పునాది పైన కట్టబడిన ఆ సంఘము 3వ సంఘకాలంలో నైసియా సభలో పడిపోయింది, పతనమైపోయింది. ఆచారాలు సిద్ధాంతాల ద్వారా కలిసిపోయింది. క్రిస్మస్ లింక్ దినాలతో కలిసిపోయింది. భస్మపుతాలతో కలిసిపోయింది. నీతి మాలిన్య భయంకరమైన తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసాలతో కలిసిపోయింది. ప్రభు పగల భోజనాలతో కలిసిపోయింది. బల్లారథంతో కలిసిపోయింది. పాపంతో కలిసిపోయింది. విగ్రహాలతో కలిసిపోయింది. భయంకరమైన భూతులతో కలిసిపోయింది. రాజకీయాలతో కలిసిపోయింది. మతంతో కలిసిపోయింది. భయంకర వేశ్య సాంగత్యంతో కలిసిపోయి సంఘము వేశ్యగా మారిపోయింది. హల్లెలూయా. అబద్ధాలతో కలిసిపోయి, మోసాలతో కలిసిపోయి, మతంతో కలిసిపోయి, వేశ్యతో కలిసి ఈమె కూడా వేశ్యగా మారిపోయింది. హల్లెలూయా. మీకు తెలుసా, సంఘము సిద్ధాంతాలతో కలిసినప్పుడు అది వేశ్యగా మారిపోయిందని, సంఘము ఆచారాలతో కలిసినప్పుడు వేశ్యగా మారిపోయిందని, సంఘము పాపంతో ప్రారంభమైనప్పుడు, పాపం జీవితాలతో వచ్చినప్పుడు, ఎప్పుడైతే నిజమైన వాక్యాన్ని విడిచిపెట్టి, అపోస్తుల బోధన విడిచిపెట్టి, అపోస్తులు వేసిన పునాది, ప్రవక్తలు వేసిన పునాది ఎప్పుడైతే విడిచిపెట్టారో ఈ సంఘం కూడా వేశ్యగా మారిపోయింది. వేశ్యగా మారిపోయి క్రిస్మస్లు, లెంటి దినాలు, భస్మ బుధవారాలు, శ్రమల కాలాలు, ఆ యొక్క తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిజాలు, పల్లారథంలో, శ్రీయకోటాలు, ఐక్య క్రిస్మస్లు అన్ని పెట్టుకుంటూ మనుషులకు కల్పించిన కల్పన కథలే దైవోపదేశాలను బోధిస్తూ దురద చెవులు గలవారే దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారట. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ యొక్క జీవితం, ఆ పాపము మనం వెంటాడుతూ భయంకరమైన పాపేచ్ఛలతో మనం నడుస్తూ ఎంత దిగజారిపోవాలి ఆత్మలో అంత దిగజారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. ఎప్పుడైతే 3వ సంఘకాలంలో 325వ శతాబ్దంలో సంఘము పాపంలో పడిపోయి పతనమైపోయిందో, ఇంకా అది యెజబెల్తో కలిసిపోయి, రోమన్ క్యాథలిక్తో సంఘంతో కలిసిపోయి, దాని యొక్క వ్యభిచార మధ్యాన్ని తాకి ఆత్మ సంబంధముగా అది ఒక వేశ్యగా మారిపోయి పాపంతో నిండిపోయి రోమన్ క్యాథలిక్ యొక్క ప్రారంభించిన సిద్ధాంతాలన్నీ కూడా వీళ్ళు ఆచరిస్తూ, మీకు తెలుసా క్రిస్మస్ ఎవరు ప్రారంభించారండి? ఏమండి? క్రిస్మస్ ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం, క్రైస్తవులు కాదు, అపోస్తులు కాదు. క్రిస్మస్ ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం. ఈస్టర్ ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం. భస్మ బుధవారం ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం. మట్లాదివారం ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం. స్త్రీల బోధ ప్రారంభించింది రోమన్ క్యాథలిక్ సంఘం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిజం ప్రారంభించింది
రోమన్ క్యాథలిక్ సంఘం నోట్లో చిన్న అప్పం పెట్టే రూపబిల్లలా ఉంటుంది. ఆ చిన్న అప్పం పెట్టి అది ప్రభువ బల్లాలను దివ్య బలి పూజ అని పెట్టి దానికి ఆ నోట్లో పెడతారు. అది రూపబిల్ల నోట్లో పెట్టిన కరిగిపోతుంది. అట్ట ముక్కలా ఉంటుంది, అట్ట పలచగా ఉంటుంది. దాన్ని దివ్య బల పూజ అని చెప్పి దాని ప్రభు బల్లారాధన పేరు పెట్టారు. అంటే వాక్యం ఒకటి చెప్తా ఉంటే దాన్ని ఇంకో మార్చేసి దాన్ని తలకిందులు చేసేసి రకరకాలుగా ప్రజలకి ఆచారాలు, సిద్ధాంతాలు, క్రిస్మస్లు ఇవన్నీ నేర్పించింది ఎవరంటే రోమన్ క్యాథలిక్ సంఘం. 325 శతాబ్దంలో ప్రారంభమైన ఈ సంఘం పెంతుకొస్తు సంఘం వరకు కొనసాగుతూనే ఉంది. హల్లెలూయా. అంటే నిజమైన సంఘం అపోస్తలుల బోధ ద్వారా ఎదగాలి. వింటున్నారండి? నిజమైన సంఘం ప్రవచనాల ద్వారా ఎదగాలి, అపోస్తలుల బోధ ద్వారా ఎదగాలి. నెత్తి మీద శిరస్సుగా ఆయన ఉండాలి. కానీ శిరస్సును కోల్పోయి, అపోస్తలుల బోధను కోల్పోయి, ప్రవర్తన యొక్క క్రమాన్ని కోల్పోయి, సంఘం యొక్క ఆచారంలో పడి సంఘంలో బానిసలుగా మారిపోయారు ఇప్పుడు. హల్లెలూయా. అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలనేమో ఫరో బానిసలుగా చేసేసి వెట్టి చాకరీ చేస్తూ ఉంటే, ఈ రోజు పాస్టర్లు ఏం చేశారంటే సంఘాలుగా బానిసలుగా చేసేసి సంఘాలుగా బానిసలు అయిపోయి వీళ్ళు ఇంకా సంఘము చట్ట ప్రకారం సంఘం యొక్క క్రమమనే పాటిస్తున్నారు, కానీ వాక్యం యొక్క క్రమాన్ని పక్కన పెట్టేశారు. హల్లెలూయా. మీరు వాగ్దాన దేశం ఏదంటండి? మీరు వాగ్దాన దేశం ఏంటి? అపోస్తలుల బోధ. వీళ్ళ వాగ్దాన దేశం ఏది? పరిశుద్ధాత్మ బాప్టిజమం. వీళ్ళ వాగ్దాన దేశం ఏంటి? ప్రవర్తన యొక్క క్రమం. వీళ్ళ వాగ్దాన దేశం ఏది? క్రీస్తు శిరస్సుగా ఉండడం. అవన్నిటిని విడిచిపెట్టేసి వీళ్ళు ఏం చేశారంటే బయటకు వచ్చి సంఘానికి బానిసలుగా మారిపోయారు. మా గ్రామ సంఘం అంటే, మా ఊరు సంఘం అంటే, మా తల్లి సంఘం అంటే మొదలు పెట్టారు. ఊరికో సంఘం ఉంటే ఎన్ని తల్లులు ఉన్నారు యేసుక్రీస్తుకి? మలికిపురం వెళ్ళామనుకోండి వాళ్ళ తల్లి సంఘం అంటారు. ఇలాగ ఈ ఊరు వెళ్ళామనుకోండి ఇలాగా సీతారాంపురం వెళ్ళామనుకో వాళ్ళ తల్లి సంఘం అంటారు. నరసాపురం వెళ్ళామనుకో వాళ్ళ తల్లి సంఘం అంటారు. ఎంతమంది ప్రపంచం మీద ఎంతమంది తల్లులు ఉన్నారు యేసుక్రీస్తుకి? అందరికీ తల్లు ఉంటాయి. ఏ తల్లి తీసుకెళ్తుంది పరలోకం? ఏమండి? ఏ తల్లి తీసుకెళ్తుంది పరలోకం? ఆ ఊర్లో వాళ్ళ తల్లి, ఆ ఊర్లో వాళ్ళ తల్లి, ఏలూరులో వీళ్ళ తల్లి. హిందువులు ఏం చేస్తారంటే గ్రామానికి ఒక దేవతను పెట్టుకుంటారు, గ్రామ దేవతని. ఆ దేవతను దాటి ఏమి వెళ్ళరు, పొలిమేర అంటారు దాన్ని. ఆ పొలిమేర గ్రామ దేవత పొలిమేర దాటిందంటే వీళ్ళకి ఏదో అయిపోతుంది అర్థం. పొలిమేర దాటకూడదు అంటారు. కొన్ని ఆచారాలు, కొన్ని పద్ధతులు ఉంటాయి. ఆ గ్రామ దేవతలు ఎలాగైతే హిందువులకు ఉన్నారో చర్చిలు కూడా గ్రామ దేవతలు అయ్యి మీకు తెలుసా? హల్లెలూయా. ఈ చర్చిలు కూడా గ్రామ దేవత. ఆ దేవతను పెట్టుకుని, ఆ గుడిని పెట్టుకుని, ఈ గుడి తప్ప ఇంకో గుడి లేదు అన్నట్టుగా ప్రవర్తన చేస్తారు. ఎలా వచ్చింది చూడండి, దెయ్యం ఎలా తీసుకొచ్చిందో చూడండి. వాళ్ళకు గ్రామ దేవత, వీళ్ళకు గ్రామ దేవత. ఈ గ్రామ దేవత తల్లి సంఘం, ఆ గ్రామ దేవత విగ్రహంలో కనబడుతుంది అంతే తేడా. హల్లెలూయా. దెయ్యం ఎంత ఆత్మీయంగా తెలియని పద్ధతిలో గుడులను తీసుకొచ్చి చర్చి మనం ముంగటే పెడుతుందో చూడండి. ఎంత తెలివిగా పెట్టి నీ పక్కనే ఉంది, ఎక్కడో వెళ్ళవలసిన అవసరమే ఉంది బాబా, కాళ్ళు అప్పొస్తాయి. పక్కన ఎక్కడికి వెళ్ళిన దేవుడే కదా, ఎక్కడికి వెళ్ళిన దేవుడే. అక్కడ దేవుడు ఉంటాడు, ఇక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడికి వెళ్తే ఏంటి అన్న ఆలోచన తీసుకొచ్చి, అలాంటి తాత్పర్యం తీసుకొచ్చి దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా, సత్యాన్ని విననివ్వకుండా, చెవులు మూసేసి ఇలాగ రకరకాల పద్ధతులన్నీ పట్టుకొచ్చి పెట్టి, హల్లెలూయా, వాక్యాన్ని విననివ్వకుండా, శిరస్సును క్రీస్తును పొందుకొనివ్వకుండా, అపోస్తలుల బోధని పట్టుకొనివ్వకుండా, ప్రవర్తన యొక్క క్రమాన్ని పట్టుకొనివ్వకుండా, వీడు సిద్ధాంతం ముంచి తేలేసు వాడి ప్రజలందరినీ కూడా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందన్నమాట అండి? అంటే ఐగుప్తీలో ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఫరోలు బానిసలు అయిపోతే, ఇప్పుడు క్రైస్తవులందరూ ఎవరు బానిసలు అయిపోరండి? సంఘాలకు బానిసలు అయిపోరు. అర్థమవుతుందండి? ఛాయ్ అర్థమవుతుందా? ఛాయ్లోనే బైబిల్ ఉంది ఇక్కడ. అక్కడ మోషే ప్రారంభించిన నిర్గమంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ ఫరోకు బానిసలు అయ్యారు.
దేవుడు కృప చూపి మోషేని పంపించి ఆ బానిసలైపోయిన వారి బతుకులను విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడంటే యెరూషలేం తీసుకొచ్చాడు. అలాగే యేసుక్రీస్తు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరూ ధర్మశాస్త్రానికి హేరోదు రాజుకి అన్నాల కైపాలకి బానిసలైపోయి దాని ప్రకారంగా వాళ్ళు సిద్ధాంతాల ఆచారాల ప్రకారం నడుస్తూ ఉంటే యేసుక్రీస్తు వాళ్ళని గద్దించి వాళ్ళని తిట్టి ఏమని తిడుతున్నాడు తెలుసండి? యేసుక్రీస్తు తిట్లు తింటారు. ఒకసారి తిందాం, మనం కూడా తిట్లేందాం. యేసుక్రీస్తు తిట్లేందాం. మత్తయి సువార్త 23 అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదవండి. యేసుక్రీస్తు తిట్లేనండి. ఇక్కడ ఎలా తిడుతున్నాడు చూడండి. ఒక్కొక్కరు శాస్త్రులను పరిచయులను మోషే పీఠ మీద కూర్చుండేవారు గనుక వారి మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చెప్పినా చేయొద్దు అన్నాడు. ఏం పాస్టర్లు చెప్పినట్టు చేయొద్దు అన్నాడు. యేసుక్రీస్తు చెప్తున్నాడు డైరెక్ట్ అండి. వాళ్ళు చేసినట్టు, వాళ్ళు క్రియలు చేసినట్టు మీరు కానీ చేశారా మీ పని అయిపోయింది. ఎందుకంటే వారు చెప్పుదురే కానీ అదనమాట. భాషలు చెప్తారు కానీ చేయరు. ఎందుకని అందరికి విశ్వాసం ఎక్కడ పోతుందంటే ఇక్కడే పోతుంది. ఆయన ఎన్నైనా కౌరు చెప్తాడు ఒక్కటి చేయడండి సింపుల్గా అంటారు. ఎందుకంటే చెప్పడం మట్టుకు చెప్పేస్తారు కానీ వీళ్ళు చేయరు. చేయనోడికి విశ్వాసం ఎక్కడ వస్తుంది? వీళ్ళు చేసి అనుభవపూర్వకంగా చెప్తే పరిశుద్ధాత్మ పొందుకొని మీరు కూడా పరిశుద్ధాత్మ పొందుకోండి అంటే పొందుకుంటారు. వాళ్ళు ఇతడికి పరిశుద్ధాత్మ లేదు, ఇతడికి ఏమీ అనుభవాలు ఏమి లేవు, దేవుడికి వచ్చిన సాక్ష్యం లేదు. ఇతను వచ్చి మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి నువ్వైతే ఎక్కడొచ్చేస్తుంది? రాదు. హల్లెలూయా. మోయ సత్యం గారి భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వేలితో కూడా వాటిని కదపనల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తమ పనులన్నీ చేస్తారు కానీ తమ రక్షక రేఖలు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవు కానీ చేయరు. ఆహా, ఎంత అందంగా మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు. ఎలా తిడుతున్నాడు చూడండి. వాళ్ళ బతుకులు ఎలా బయట పెడుతున్నాడు చూడండి ఒకసారి. విందులలో అగ్రస్థానం వెళ్ళిపోయి పులిపిటెక్కేసి పెద్ద కుర్చీ మీద ఎక్కేస్తాడు అతను. అతను కనుక స్థానం ఇవ్వకపోతే నన్ను కూర్చోబెట్టలేదు అక్కడ. నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నేనంటే ఏంటనుకుంటున్నావు? నేను ఎన్ని సంఘాలు కట్టానో తెలుసా? ఎంత సేవ చేశానో తెలుసా? నన్ను పక్కన పెడతావా? సంత వీధిలో ప్రయోజనాలంటే పాస్టర్ గారు అని చెప్పకపోతే మొహం వెళ్ళిపోతుంది పక్కకి. హల్లెలూయా. వందనాలు చెప్తేనే అబ్బో ఏమీ నన్ను గౌరవిస్తుంది. కొంతమంది నటించేస్తారు పాస్టర్ గారు ఏం లోపలేం లేకపోయినా వెళ్ళి వంగొంగి వందనాలు పాస్టర్ గారు అయ్యగారు అన్నారు. చెప్తే ఎందుకని లోపలేముంటుంది. హల్లెలూయా. ఎందుకంటే అతను అలా ఉంది. వందనాలు చెప్పకపోతే ఒక్కో మళ్ళీ అడిగేస్తారు ఒక్కొక్క పాస్టర్ అయితే. నాకు తెలిసి నేను చూశాను. ఏమ్మా నువ్వు వందనాలు చెప్పట్లేదండి అని కూడా పాస్టర్. అప్పుడు చెప్పేదాడు వందనాలండి పాస్టర్ గారు అండి. హల్లెలూయా. మీరైతే బోధకులని పిలువబడవద్దు సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి మీరు గురువులని పిలవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీరు అందరికంటే గొప్పవాడు మీ పరిచారకుడై ఉండవాలని. అంటే పరిచారకుడు అంటే అందరికంటే గొప్పవాడుగా పాస్టర్ గారు ఉండాలంటే పాస్టర్ ముందు పరిచయం చేయాలి. పాస్టర్ పరిచయం చేయాలి పిల్లలకి. కానీ వీళ్ళేమో స్టేజ్లు ఎక్కేసి అగ్రస్థానాల్లోకి వచ్చిన హాయిగా కూర్చుంటారు, పిల్లలు కష్టపడతారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. వీళ్ళకి ఇస్త్రీ పట్టణాలు అవుతాం, వీళ్ళు మాత్రం చెమటకు ఎక్కేసి ఎండలో ఎంత తెప్పులు పడతారట అని తెప్పులు పడతారు. కానీ అసలు చేయవలసిన పరిచయం అవుతుంది పాస్టర్ది. కానీ ఇంక ఇస్త్రీ పట్టు నలగదు కదా, నలగని ఎవడు అసలు తగ్గించకూడను. ఇప్పుడు తిడుతున్నాడు అనమాట. చూడండి ఎలా తిడుతున్నాడు చూడండి. అయ్యో వేసదారులైన శాస్త్రులారా పరిచయులారా
ఒకరు మీ మతంలో కలుపుకోవడానికి మీరు సముద్రమును భూమిని చుట్టొచ్చారు. అతను కలిసినప్పుడు అతను మీకంటే రెండింతలు నరకపోతుడే చేస్తారు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, మార్గదర్శకులను మార్గాన్ని చూపించేవాళ్ళు వీళ్ళే అందులైపోయారు, వీళ్ళే గుడ్డోళ్ళు అయిపోయారు. ఈ గుడ్డోళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. ఈ గుడ్డోళ్ళు వెంబడించిన వీళ్ళు ఎనగాలి ఎక్కడికి వెళ్తారు? గుడ్డోడు దారి చూపించడం ఎలా ఉంటుంది? బైబిల్లో ఉంటుంది, గుడ్డోడు దారి చూపించడానికి ఎంతో కలిసి కొండలాడతారండి వీళ్ళు. అది లోయ. ఒకవేళ పాస్టర్ గుడ్డోడు అనుకోండి, ఆత్మీయ దృష్టి అతను లేదనుకోండి, పరిశుద్ధాత్మ లేదనుకోండి, ఆ గుడ్డోని మీరు వెంబడించారనుకో పెద్ద ఇద్దరు కలిసి పెద్ద పాతాళమనే గొయ్యిలో పడతారు. తర్వాత అది లోయ, పెద్ద గొయ్యి ఉంటుంది, పాతాళమనే పెద్ద గొయ్య, ఆ గొయ్యిలో పడతాయి. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట 13వ వచనం. శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తారు, మీరు అందులో ప్రవేశింపరు. వీళ్ళనోళ్ళు కూడా అన్నారు, వీళ్ళు ఎవరు? వీళ్ళనోళ్ళు కూడా అన్నారు. ఆ సంఘానికి వెళ్ళి నాశనం అయిపోతాను, మా సంఘానికి రావాలి, తల్లి సంఘం దగ్గరికి రావాలి. ఒక వెళ్ళావా నువ్వు నాశనం అయిపోతావు. అతనికి వచ్చే శాపనార్థాలన్నీ పెట్టేస్తాడు. వీళ్ళేమో నిజమేమో పాస్టర్ గారు తిట్టకూడదు, అసలు తిట్టాడంటే మనం చచ్చిపోతాం, ఎందుకు వచ్చింది బాబు ఇక్కడే పడిచేద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ఒకరి మతం కలుపుకోడకు, మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతను కలిసినప్పుడు నీకంటే రెండింతలు నరకపాత్రుడిగా చేసేదరు. అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, దేవాలయం బంగారం తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి భద్రం మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? బంగారమా? బంగారాన్ని పరిశుద్ధపరచు. దేవాలయమా? మరియు బలిపీఠం తోడని ఒకరు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, కానీ దానిపై ఉండు అర్పణ తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి భద్రుడని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది? అర్పణ? అర్పణను పరిశుద్ధపరచు. బలిపీఠమా? తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. మరియు దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. దాని తోడని అందులో నివసించే వారు తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. మరి ఆకాశం తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. దేవుని సింహాసనం తోడని దానిపైన కూర్చున్న వాళ్ళని తోడని ఒట్టు పెట్టుకొనిచున్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిద్రి, వాటిని మానక వాటిని చేయవలసి ఉండేను. అంటే ఇలాంటి దాంట్లో జీలకర్రలోను, సోపులోను, కొత్తిమీరలోను, పుదీనాలోను పర్ఫెక్ట్గా ఉంటున్నారు, కానీ ఎలా కరెక్ట్గా ఉంటున్నారు, కానీ ప్రేమలోను, న్యాయములోను, కనికరములోను, విశ్వాసములోను వీరి జీవితాల్లో ప్రేమే కనపడదు, వీరి జీవితాల్లో విశ్వాసమే కనపడదు, వీరి జీవితాల్లో కనికరమే కనపడదు.